అదేవిధంగా హన్మకొండ జిల్లా నుంచి వచ్చినటువంటి సభ్యులు, వరంగల్ జిల్లా తాళ్ళ రవీందర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేడు హన్మకొండ జిల్లా కార్యవర్గ సభ్యులుగా మొదటిగా కార్యవర్గ సభ్యులుగా కట్ల విజయ్ ముదిరాజ్ గారు, ఉడతపోయిన క్రాంతి కుమార్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి ఒకసారి కోరుతూ, అదేవిధంగా కోశాధికారిగా మట్టపల్లి రణధీర్ గారిని, ఒక ప్రొఫెసర్ అయినటువంటి మట్టపల్లి రణధీర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా అమ్మగారి శ్యామ్ ముదిరాజ్ గారిని గతంలో కూడా ప్రధాన కార్యదర్శిగా చేశారు, అమ్మగారి శ్యామ్ గారిని. అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా వాసు శ్రీను గారిని, అదేవిధంగా రోకుల సందీప్ గారిని, కేశవైన కోటేశ్వరరావు గారిని కూడా కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా సిద్ధ సుమన్ గారు, గోనెల విజేందర్ గారు, మట్టపల్లి సాంబయ్య గారు, ఒకసారి వీరికి కూడా క్లాప్స్ కొట్టాలి, ఎందుకంటే సంఘ సేవ కోసం వచ్చినందుకు. అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా పులి సదానందం గారు, రిటైర్డ్ ఎంప్లాయీ పులి సదానందం గారిని హన్మకొండ జిల్లా గౌరవ అధ్యక్షులుగా. చివరగా కీలక బాధ్యతలు తీసుకున్నటువంటి మన హన్మకొండ జిల్లా యువ నాయకులు, మన యొక్క కాలనీ వాస్తవ్యులు పులి రాజేష్ ముదిరాజు గారిని ఏకగ్రీవంగా హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం